హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. ప్రతి వస్తువులో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని వెలికి తీసేది మన ఇన్సైడ్ మిస్టరీ. నా వీడియోలను అయితే మీరైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఒక మౌస్ యొక్క ఇన్సైడ్ మిస్టరీ తెలుసుకుందాం. అందుకోసమే నేనైతే ఈ మౌస్ని అయితే తెలుసుకున్నా. ఈ మౌస్ ఏంటంటే మనకైతే సిస్టమ్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అవసరం అనమాట. సో ఈ మౌస్ దీన్ని కోసి దీని లోపల ఏ విధంగా ఉంటుందో అయితే మనమైతే ఈరోజు ఇన్సైడ్ మిస్టరీలోనైతే తెలుసుకుందాం. వీడియోనైతే చాలా క్రేజీగా ఉండబోతుంది, చూడండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే తీసుకొస్తా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దీన్ని అయితే డిస్మెంటల్ చేద్దాం. ఒకవేళ రాలేదనుకో కోసుడే. సో దీనికి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఉంది. ఆ స్క్రూని అయితే ఫస్ట్ అయితే రిమూవ్ చేసిన. అదేవిధంగా దీనికైతే యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక వైర్ మౌస్. ఇది జస్ట్ ఓల్డ్ మోడల్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటి అయితే వైర్లెస్ మౌస్ అయితే వస్తున్నాయి. సో మీకైతే ఈ వైర్ మౌస్ని అయితే ఈరోజు అయితే దీని ఇన్సైడ్ మిస్టరీ అయితే మీకు చూపెట్టబోతా. ఒకవేళ ఈ వీడియో మీద మంచి సపోర్ట్ వచ్చిందనుకో నెక్స్ట్ వీడియోలో మనం అయితే వైర్లెస్ మౌస్ని అయితే మనం ఇన్సైడ్ మిస్టరీ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ అయితే ఈ బటన్స్ అయితే చాలా ప్లేగా ఉన్నాయి. ఎందుకంటే మనం మామూలుగా సిస్టమ్ యూజ్ చేసినప్పుడు అయితే కర్సర్ని దీంతో ఆపరేట్ చేయొచ్చు. కిందనైతే మనం ఇక్కడ స్క్రూ ఇప్పినాం. సో దాని తర్వాత మనం దీన్ని అయితే కొంచెం లూజ్ చేద్దాం. అసలు నేను కూడా చాలాసార్లు సిస్టమ్ యూజ్ చేసినప్పుడు అయితే మౌజ్ని అయితే వాడినా, కానీ దాని లోపల ఏముందో అయితే నేనైతే ఎప్పుడు తెలుసుకోవాలనుకోలే. బట్ ఏంటంటే ఈ వీడియోలోనైతే అసలు ఏంది నాకు కూడా తెలియదు లోపల ఎట్లుంటుందో. సో మీతో పాటు నేను కూడా లోపల ఏ విధంగా ఉందో నాకైతే చాలా క్యూరియాసిటీ అవుతుంది. సో రైట్, జస్ట్ ఏం లేదు, ఇది బయట ఒక డొప్ప అండ్ ఇది వచ్చేసి ప్లే ఇక్కడ ఉంది. సో కర్సర్ని అయితే అటు ఇటు ముందుకు వెనక్కి పక్కకి జరపడానికైతే ఇగో ఇక్కడ ఒక రౌండ్గా ఒక వీల్ టైప్ అయితే ఒకటి ఉంది. ఇది వచ్చేసి ఒక వీల్ ఉంది. దీన్నే స్క్రోల్ వీల్ లేదా మిడిల్ మౌస్ అని అంటారు. లోపల ఒక లైట్ అవుతుంది, ఒక కెపాసిటర్ ఉంది. ఇగో ఇక్కడ ఈ రెడ్డి అవుతున్నాయి కదా, సో కింద 4 వైర్లు అయితే ఉన్నాయి. ఈ 4 వైర్లు వచ్చేసి సిస్టమ్కి అయితే వెళ్ళిపోతాయి. ఫస్ట్ అయితే దీన్ని తీసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైట్ అవుతుంది. ఈ లైట్ను కూడా మనం రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఇక్కడ కెపాసిటర్ ఉంది. అదే ఇక్కడ ఈ వీలు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మౌస్లో 2 క్లిక్ బటన్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని అయితే లెఫ్ట్ క్లిక్ బటన్ అంటారు, రైట్ సైడ్లో ఉండేదాన్ని రైట్ క్లిక్ బటన్ అంటారు. లెఫ్ట్ సైడ్లో ఉండే క్లిక్ బటన్ ఏంటంటే మా సిస్టంలో ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేయడానికి అయితే లెఫ్ట్ క్లిక్ బటన్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా రైట్ సైడ్ బటన్ ఏమో రైట్ సైడ్ క్లిక్ బటన్ వచ్చేసి ఆప్షన్స్ లేదా కాంటాక్ట్స్ లేదా మెనూను ఓపెన్ చేయడానికైతే యూజ్ చేస్తారు. మధ్యలో ఉన్న వీల్ని స్క్రోల్ వీల్ లేదా మిడిల్ మౌస్ బటన్ అంటారు. దీంతో పేజీని కానీ కర్సర్ని కానీ పైకి కిందికి స్క్రోల్ చేయొచ్చు. మౌస్లో ఉన్న ప్రధాన చిప్ను మైక్రో కంట్రోలర్ ఐసి అంటారు. ఇది మౌస్కు మెదడు లాంటిది. ఇది అన్ని సిగ్నల్స్ని ప్రాసెస్ చేసి కంప్యూటర్కు పంపిస్తుంది.
కేబుల్ మౌస్లో ఉన్న మౌస్లో అయితే యూఎస్బి కేబుల్ ఉంటుంది, వైర్లెస్ మౌస్ అయితే బ్యాటరీ వైర్లెస్ ట్రాన్స్మిటర్ అయితే ఉంటాయి. క్లిక్ బటన్ల కింద ఉన్న చిన్న మైక్రో స్విచ్చెస్ ఇవి. ఈ క్లిక్ బటన్లు ప్రెస్ చేసిన ప్రతిసారి క్లిక్ క్లిక్ అనే శబ్దం అయితే వస్తుంది. ఫస్ట్ కనిపెట్టిన మౌస్లో స్క్రోల్ వీల్ అయితే ఉండకపోయేది, దాని తర్వాత దీన్ని అయితే యాడ్ చేసిర్రు. ఒక మౌస్లో లక్షల క్లిక్ల వరకు పనిచేసే మైక్రో స్విచెస్ అయితే ఉంటాయి. అన్నట్టుగా ఈ మొట్టమొదటి కంప్యూటర్ మౌస్ని అయితే 1964లోనైతే తయారు చేసిర్రు. మౌస్లో ఉండే గ్రీన్ కలర్ బోర్డ్ని అయితే పీసీబీ, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని అంటారు. ఈ మౌస్లో ఈ పీసీబీ అన్ని మౌస్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని అయితే దీని ద్వారా అన్ని పార్ట్స్ అయితే కలిసిపోతాయి. అన్నీ ఒక దగ్గర దీన్ని కలుసుకొని మౌస్ అయితే వర్క్ చేస్తుంది. సో ఒక మౌస్ని డిస్మెంటల్ చేస్తే ఇన్ని పార్ట్స్ అయితే వెళ్ళినాయి. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక వైరు. సో ఇది గాయస్ మన మౌస్ యొక్క ఇన్సైడ్ మిస్టరీ. ఐ హోప్ ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోలు అయితే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్లో వస్తే చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, మీ ఇన్సైడ్ మిస్టరీ.